హాయ్ అండి, వెల్కమ్ టు ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మీరు చూస్తున్న వీడియో అయితే మండే లాగండి. మండే మార్నింగే 5 అంతా మెలకు వచ్చేసింది. సరే అని చెప్పి బయటకు వచ్చేసి మొక్కల వర్క్నైతే స్టార్ట్ చేశానండి. మాకు ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉంటుంది, అక్కడైతే ఇలా మొక్కల్ని పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఒక స్టిక్ లాంటివి తీసుకొని మొక్కలన్నీ అయితే తవ్వేశానండి. ఆ తర్వాత ఈ పండిపోయిన ఆకులు, కుండీల్లో రాలిపోయినవి, ఇంకా ఏదైనా చెత్త ఉంటే అదంతా తీసేసి అన్ని మొక్కలకి ఎరువు అయితే వేసానండి. ఈ ఎరువునైతే నేను మనకి మొక్కలు అమ్ముతూ ఉంటారు కదండి, నర్సరీ, అక్కడైతే తీసుకొచ్చాను. ఆ తర్వాత నీట్గా మొత్తం అయితే చీపర్ పెట్టేసి అంతా నీట్గా ఊడ్చేసాయండి. ఊడ్చేసిన తర్వాత మనం కుండీల కింద ప్లేట్లు పెడతాం కదండి, ఆ ప్లేట్లో అయితే ఈ మధ్య వర్షం పడుతూ ఉంది కదా, ప్లేట్ల నిండా వాటర్ అయితే నిండిపోయి ఉన్నాయి. సరే మళ్ళీ ఎక్కువ రోజులు ఉంచేసిన స్మెల్ వచ్చేస్తుంది అని చెప్పి ఆ కుండీల కింద ఉన్న ప్లేట్లన్నీ తీసేసి నీట్గా వాటర్తో వాష్ చేసి మళ్ళీ అయితే కుండీల కింద పెట్టేసి ఆ తర్వాత మొక్కలకైతే వాటరింగ్ చేసాయండి. మొక్కలకి నీళ్ళు వేసినప్పుడు కింద అంతా పడుతూ ఉంటాయి కదండి. ఆ తర్వాత నీట్గా మాప్ పెట్టేసుకున్నాను, లేదంటే మనమే బయటకు వచ్చినప్పుడు స్లిప్ అయి పడిపోతాం. అందుకని చెప్పి నీట్గా మాప్ పెట్టేసుకొని అలాగే ముగ్గు కూడా అయితే పెట్టేసుకున్నా అండి. ఈ వర్క్ అంతా ఫినిష్ అయ్యే లోపలే నాకైతే దగ్గర 6 అయిపోతుంది టైము. కానీ ఇలా మార్నింగే మొక్కల వర్క్ చేయడం అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంట్లోకి రాగానే ఇల్లు అయితే ఊడ్చి మాప్ పెట్టేసుకున్నా అండి. ఇక్కడ చింతపండు పచ్చడి అయితే చేద్దామని చెప్పి చింతొక్కుని అయితే నానబెట్టేసి ఉంచుకొని అలాగే పల్లీలను అయితే వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నా అండి. అలాగే కరివేపాకు, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వీటన్నిటిని అయితే డ్రై రోస్ట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే బాండిల్లో ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసేసుకొని 2 టమోటాలను అయితే కట్ చేసి వేసుకొని కొంచెం సేపు అయితే వేగనివ్వాలండి, ఎక్కువ అవసరం లేదు. కొంచెం సేపు వేగాక వీటన్నిటిని అయితే కలిపి మిక్సీ పట్టుకోవాలి, అంటే చల్లారాకే మిక్సీ పట్టుకోవాలండి. వీటన్నిటిని ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని అలాగే మనం నానబెట్టిన చింతపండును కూడా వేసేసి అన్నీ ఒకేసారి మిక్సీ పట్టేసుకోవాలి. తెల్లగడ్డలు, కొంచెం ఉప్పు కూడా వేసేసి ఈ మనం చింతపండు నానబెట్టిన వాటర్ ఉంటాయి కదండి, మిడిల్లో అవి యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకున్నామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి మనం టమోటాలు వేయించుకున్న బాండిల్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని, ఎందుకంటే మళ్ళీ సామాన్లు కూడా మనం తగ్గించుకొని వంట చేయాలండి, అప్పుడే వర్క్ కూడా తగ్గుతుంది. 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసుకొని దాంట్లో పోపు దినుసులు అంటే తెలుసు కదండి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ, సాల్ట్ అయితే వేసేసి కొంచెంసేపు వేగనివ్వాలండి. అలా వేగాక మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఇందులో యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ఎక్కువసేపు ఫ్రై అక్కర్లేదండి, ఎందుకంటే అన్నీ డ్రై రోస్ట్ చేసినవే కదా, అందుకని చెప్పి మళ్ళీ ఎక్కువసేపు ఉంచేసామంటే పచ్చడి అంతా అడుగంటేస్తుంది, టేస్ట్ కూడా మారిపోద్ది. అంతే అండి, పచ్చడి అయితే రెడీ. ఇక్కడ ఇంకా వంకాయ కూరను అయితే చేద్దామని చెప్పి వంకాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో అయితే వేసాయండి. ఇలా సాల్ట్ వాటర్లో వేయకపోతే ఏమవుతుందంటే వంకాయలు అనేవి కలర్ చేంజ్ అయిపోతాయి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసి అందులో పోపు దినుసులు వేసి కట్ చేసుకున్న ఆనియను, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసేసి కొంచెం వేగాక 2 మీడియం సైజ్ టమోటాలను అయితే తీసుకొని అవి కూడా కట్ చేసి వేసుకోవాలండి. అవి కూడా ఒక 5 మినిట్స్ అయితే వేగాక మనం వంకాయలు కట్ చేసుకొని వాటర్లో వేసాం కదండి వంకాయలు, ఆ వంకాయలను కూడా యాడ్ చేసేసి కొంచెం కారం వేసి ఆ తర్వాత వంకాయలను కూడా యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని
ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలండి. నేను వంట స్టార్ట్ చేసే ముందే హెల్తీగా అలాగే ఈజీ మెథడ్లో ఎలా చేయొచ్చు అనేది ఆలోచించే వంటనైతే స్టార్ట్ చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వంకాయలు మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే వేసేసి ఇంకొక 5 మినిట్స్ అయితే కుక్ అవ్వనివ్వాలండి. ఇప్పుడు దీంట్లో మసాలా కోసం మనం ధనియాలను వేయించి పౌడర్ చేసుకుంటాం కదండి. ఆ ధనియా పౌడర్ని అయితే ఒక 4 స్పూన్లు అయితే తీసుకొని అలాగే కట్ చేసుకున్న వెండి కొబ్బరి ముక్కలు అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కలిపి రోట్లో వేసేసి దంచేసుకోవాలండి. మిక్సీ కూడా పట్టుకోవచ్చు, కానీ రోట్లో దంచిన మసాలా అయితే టేస్ట్ కూడా బాగుంటుంది కదా. ఇలా రెడీ చేసుకున్న మసాలాన్ని అయితే కూరలో వేసేసి ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు కుక్ అవ్వనిచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతే అండి, వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఈ మిగిలిన పౌడర్ ఉంటుంది కదండి, దాన్ని అయితే ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే మనం ఆల్ కర్రీస్లో యూస్ చేసుకోవచ్చు. నాన్ వెజ్ కర్రీల్లో కూడా వేసుకోవచ్చు అండి. నాన్ వెజ్ కర్రీలోకి అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మినప్పప్పునైతే దోశ కోసం అని చెప్పి మార్నింగ్ నిద్ర లేవగానే నానబెట్టేసానండి. నానబెట్టేసిన తర్వాత ఈ పొట్టునైతే తీస్తున్నాను. నేనైతే దోశకి వడకైతే పొట్టుపప్పునే యూస్ చేస్తాను. ఒక 3-4 టైమ్స్ వాష్ చేసామంటే పొట్టు అనేది ఈజీగా వస్తుంది. కాకపోతే పప్పుని కొంచెం ఎక్కువసేపు నాననివ్వాలి. ఎక్కువ పొట్టు కూడా తీయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే ఇప్పుడు పొట్టుతో ఉన్న పప్పు హెల్త్కు మంచిది అని చెప్పి అంటున్నారు కదా, కాబట్టి ఎక్కువ పొట్టునైతే తీయాల్సిన అవసరం లేదు. అలాగే నానబెట్టుకున్న రైస్ను కూడా ఇందులో యాడ్ చేసి గ్రైండ్ పట్టుకోవడమే. నేను రైస్ నానబెట్టేటప్పుడే ఖచ్చితంగా మిల్లెట్స్ని అయితే ఒక గ్లాస్ అయితే ఖచ్చితంగా వేస్తా అండి. ఏదో ఒకటి అరికెలు, కొర్రలు, సాములు, ఊదలు ఉన్నాయి కదండి, ఇలా వాటిల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా అయితే దోశల్లో అయితే వేసేసే నానబెడతాను. నెక్స్ట్ సామాన్లంతా కడిగేసుకొని ఇలా స్టవ్ గట్లయితే నీట్గా తుడిచిపెట్టుకుంటా అండి. నాకున్న ఇంకొక మంచి అలవాటు ఏమంటే వంట ఫినిష్ అవ్వగానే బద్దకిచ్చకుండా సామాన్లన్నీ అయితే నీట్గా క్లీన్ చేసుకొని అలాగే స్టవ్ గట్టు మొత్తం తుడిచేసుకుంటాను. అప్పుడు అలా చూసుకున్నా కూడా కిచెన్ని చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నెక్స్ట్ అయితే స్నానం చేసుకొని వచ్చేసి దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేస్తున్నా అండి. సండే నాన్ వెజ్ తీసుకొస్తారు కదా, అందుకని చెప్పి మండే ఖచ్చితంగా పూజా సామాన్లు అయితే క్లీన్ చేస్తాను. ఇందుకోసం చింతపండుని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టేసి ఉంచుకున్నా అంటే కొంచెం జ్యూస్ లాగా వస్తుందండి. అదంతా ఈ పూజా సామాన్లకి మొత్తానికి అప్లై చేసేసి మనకి మార్కెట్లో దొరుకుతుంది కదండి సబీనా పౌడరు, ఆ సబీనా పౌడర్ వేసి రుద్దామంటే చాలా ఈజీగా నీట్గా క్లీన్ అయిపోతాయండి. కావాలంటే ట్రై చేసి చూడండి. మొత్తం వెండి, ఇత్తడి, రాగి ఏ సామాన్లైనా నేను ఇలాగే క్లీన్ చేస్తాను. అలా క్లీన్ చేసుకున్న తర్వాత ట్యాప్ వాటర్తో వాష్ చేశాక మనం మంచినీళ్ళు తాగడానికి ఫిల్టర్ వాటర్ ఉంటాయి కదండి, ఆ ఫిల్టర్ వాటర్తో వాష్ చేసుకోవాలి. లేదంటే పైన మనం ఈ పూజా సామాన్లు కడిగిన తర్వాత పైన చుక్కలు డాట్లుగా కనిపిస్తాయండి. ఫిల్టర్ వాటర్తో క్లీన్ చేస్తే అవి ఉండవు. ఇవంతా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్తో అయితే నీట్గా తుడిచేసుకున్నామంటే పూజా సామాన్లు అయితే తల మెరిసిపోతూ ఉంటాయి. ఇదిగోండి నేను డైలీ నా పూజ కోసం వాడే పూజా సామాగ్రి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అండి.